హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కేస్ స్టడీ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి ఒకటి బాలా అండ్ సింగ్ ఎల్ఎల్పి బిఎస్ ఎల్ఎల్పి ఈజ్ అకౌంటింగ్ ఫర్మ్ ఆఫ్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ విత్ 20+ బ్రాంచెస్. సో దానికి 20+ బ్యాచెస్ ఉన్నాయి ఆల్ మేజర్ సిటీస్లో. అండ్ ఈ బిఎస్ ఎల్ఎల్పి అనేది ఆఫర్ ఇస్ కస్టమర్ సర్వీస్ ఇన్ అకౌంటెన్సీ సర్వీసెస్ని అండ్ అకౌంటెన్సీ అష్యూరెన్స్ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్స్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసెస్ ఇవన్నీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ బిఎస్ ఎల్ఎల్పి. నెక్స్ట్, సిన్స్ ద కంట్రీ ఈజ్ పాసింగ్ త్రూ ఎకనామిక్ స్లోడౌన్, hence large number of business are entering into either internal or external reconstructions. సో లార్జ్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ రావడం వల్ల ఆర్ ఎకనామిక్ స్లో డౌన్ కావడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్కి పోతుంది. నెక్స్ట్, రిజల్టెంట్లీ అడ్వైజరీ సర్వీసెస్ ఆర్ హ్యూజ్ ఇన్ డిమాండ్. సో నవేడేస్ అడ్వైజరీ సర్వీసెస్ అనేది హ్యూజ్ డిమాండ్లో ఉన్నవి. నెక్స్ట్, ద ఇండస్ట్రీ ఆఫ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా is mature despite and some of status enforced recently. As part of performance analysis చూసుకుంటే at BS LLP partners are each service domain collectively meet with top officers. సో టాప్ ఆఫీసర్స్తో మీట్ అవుతున్నారు ఆన్ మంత్లీ బేసిస్లో. Following performance related data was considered his one of recent conducted partner meeting. ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి అండ్ వాళ్ళకు వచ్చిన అమౌంట్ని వాళ్ళు చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయి వాళ్ళు ప్రొవైడ్ చేసినవి? వాళ్ళు ప్రొవైడ్ చేసినవి 4 టైప్ ఆఫ్ సర్వీసెస్. ఒకటి అకౌంటింగ్, ఆడిటింగ్, ట్యాక్స్ కన్సల్టెన్సీ అండ్ బిజినెస్ అడ్వైజరీని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, రెవెన్యూ ఎంత వచ్చింది, గ్రోత్ ఆఫ్ రెవెన్యూ ఎంత ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత, రెవెన్యూ ఆఫ్ అకౌంటింగ్ ఇండస్ట్రీ హ్యాజ్ ఎ హోల్. సో మీరు ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే రెవెన్యూస్ ఎంత ఉన్నవనేది చెప్తుంది. నెక్స్ట్, రెమ్యునరేషన్ ఇన్ స్ట్రక్చర్ అట్ బిఎస్ ఎల్ఎల్పి. Remuneration at structure at BS LLP. Partners are getting fixed contractual payment apart from share in profit. సో పార్ట్నర్స్ వచ్చేసి ఫిక్స్డ్ పేమెంట్ తీసుకుంటున్నారు, ఫిక్స్డ్ కాంట్రాక్చువల్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, నాన్ పార్ట్నర్స్ ఆర్ గెట్టింగ్ ఫిక్స్డ్ శాలరీ అపార్ట్ ఫ్రమ్ వేరియబుల్ పే డిపెండింగ్ అపాన్ రేటింగ్ ఫ్రమ్ దేర్ ఇమ్మీడియట్ బాస్ అండ్ పియర్స్. సో పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిక్స్డ్ శాలరీని తీసుకుంటున్నారు వేరియబుల్ పేతో పాటుగా. నెక్స్ట్, క్లయింట్ రిలేషన్ ఆఫీసర్ హూ ఈజ్ వర్కింగ్ ప్యారలల్ టు మార్కెటింగ్ టీమ్ first time participated in monthly performance evaluation meeting and presented following data which contain rating from clients of BS LLP. It is decided that this rating will also be added in performance matrix table stated above. సో పర్టికులర్లీ ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, కస్టమర్ రేటింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అకౌంటింగ్కి ఎంత రేటింగ్ ఇస్తున్నారు, ఆడిట్కి ఎంత రేటింగ్ ఇస్తున్నారు, ట్యాక్స్ కన్సల్టెన్సీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారు, బిజినెస్ అడ్వైజరీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారు అనేది చెప్పినారు. నౌ యువర్ అపాయింటెడ్ హ్యాస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మీరు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా అపాయింట్మెంట్ అయినారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ని చెప్పాలి. నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ టెక్నిక్స్. నెక్స్ట్, డ్యూరింగ్ ద అట్ లంచ్ టేబుల్, జస్ట్ ఎ సెకండ్. లంచ్ టేబుల్లో యు ఆర్ కోటెడ్ అబౌట్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ నాన్ ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ ప్రిజమ్, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అండ్ బిల్డింగ్ బ్లాక్ మోడల్ అండ్ ఇంట్రెస్టింగ్ టు మిస్టర్ సింగ్ ఈ హాస్క్ యూ టు. ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయమన్నారు. అంటే బిల్డింగ్ బ్లాక్ మోడల్కి సంబంధించి చెప్పమన్నారు అండ్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తూ చెప్పమన్నారు అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఏవి చేయాలి బిల్డింగ్ బ్లాక్ అప్రోచ్కి సంబంధించి అని అడిగినారు. సో ఫస్ట్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏవి కావాలి అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కాంపోనెంట్స్ ఏవి విచ్ ఈజ్ కన్సిడర్ హ్యాస్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ మస్ట్ కంటైన్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏవి ఆ కాంపోనెంట్స్ అంటే, ఫస్ట్, ఎస్టాబ్లిష్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో మీరు ఫంక్షనల్ అండ్ డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయండి అలాంగ్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్స్తో పాటుగా. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ కొన్ని రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ని క్రియేట్ చేయండి అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని పెట్టండి ఆ సర్వీసెస్లో. అప్పుడే మనకి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటేనే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ ద సిస్టమ్
to identify KPI against which performance will be measured and establishing the yardsticks. సో మీరు ఏం చేయాలంటే కేపీఐ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవి అనేది వాటిని ఐడెంటిఫై చేయండి. వాటిని ఐడెంటిఫై చేసి వాటికి కావాల్సిన పర్ఫార్మెన్స్ మెథడ్స్ని తీసుకోండి అండ్ యాడిస్టిక్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయండి. నెక్స్ట్ రివ్యూ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు కంపేర్ ద యాక్చువల్ అగైనెస్ట్ స్టాండర్డ్ అండ్ రిక్వైర్డ్ కరెక్టివ్ యాక్షన్స్. సో యాక్చువల్స్ని స్టాండర్డ్స్ కంపేర్ చేసుకుంటా రిక్వైర్డ్ యాక్షన్స్ని ఏమైనా కావాలనుకుంటే కరెక్టివ్ యాక్షన్స్ని తీసుకోండి. సో 5 ఎసెన్షియల్ కాంపోనెంట్స్ కావాలి. 5 ఎసెన్షియల్ కాంపోనెంట్స్లో 5 ఏం చెప్పినాము, ఒకటి ఫిక్స్డ్ అండ్ డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని పెట్టండి, రెస్పాన్సిబుల్ సెంటర్స్ ప్లస్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని పెట్టండి అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవి అనేది ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ మీ యొక్క యాక్చువల్ని అగైనెస్ట్ స్టాండర్డ్తో కంపేర్ చేసుకోండి. వాటిని కంపేర్ చేసుకుంటూ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోండి. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్ మోడల్ గురించి చెప్పమన్నారు. బిల్డింగ్ బ్లాక్ మోడల్ అంటే ఏమి? బిల్డింగ్ బ్లాక్ మోడల్ అంటే ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఈజ్ డెవలప్డ్ బై ఫిజర్డ్ అండ్ మూన్ హ్యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఇన్ సర్వీస్ బిజినెస్. సో ఇది మెయిన్ ఫోకసింగ్ ఇక్కడ సర్వీస్ బిజినెస్లో ఫోకసింగ్ ఉంటుంది. ఇది బిల్డింగ్ బ్లాక్ మోడల్. ద మోడల్ సజెస్ట్ దట్ పర్ఫార్మెన్స్ సిస్టమ్ షుడ్ బి బేస్డ్ ఆన్ 3 కాన్సెప్ట్. ఇది వచ్చేసి ఒక 3 కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటి డైమెన్షన్ని బేస్ చేసుకొని, సెకండ్ది స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, థర్డ్ది రివార్డ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. బిల్డింగ్ బ్లాక్ మోడల్ అనేది 3 పర్ఫార్మెన్స్ సిస్టమ్ అనేది 3 మోడల్ వచ్చేసి సజెస్ట్ 3 పర్ఫార్మెన్స్ సిస్టమ్స్ని. ఒకటి డైమెన్షన్స్, ఇంకోటి స్టాండర్డ్స్ అండ్ ఇంకోటి రివార్డ్స్. నెక్స్ట్ డైమెన్షన్స్లో వచ్చేసి దీస్ ఆర్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ 6 areas upon which company need to focus in order to improve its performance. The model also suggests that dimensions can be divided into 2 sets. సో డైమెన్షన్స్ ఏవి అంటే ఒక 6 కంపెనీ అనేది ఫోకస్ చేయాల్సిన ఏరియాస్, 6 ఏరియాస్ని చెప్తుంది అండ్ దీంతో పాటు ఒక 2 సెట్స్ మెయింటైన్ చేస్తుంది. 2 సెట్స్లో ఏమంటే ఒకటి రిజల్ట్స్ అండ్ ఇంకోటి డిటర్మినెంట్స్. రిజల్ట్స్ అంటే మీ యొక్క కాంపిటేటివ్నెస్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ వాళ్ళు వచ్చే రిజల్ట్స్ని చూడమంటుంది అండ్ డిటర్మినెంట్స్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఫ్లెక్సిబిలిటీ, రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ ఇన్నోవేషన్. వీటన్నింటిని డిటర్మైన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో డైమెన్షన్ అనేది ఒక క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ అండ్ దీనికి ఒక 6 ఏరియాస్ పైన ఫోకస్ ఉంది అండ్ 2 సెట్స్ ఉంటాయి. 2 సెట్స్లో ఒకటి రిజల్ట్, ఇంకోటి వచ్చేసి డిటర్మినెంట్. రిజల్ట్స్ అంటే కాంపిటేటివ్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి, డిటర్మినెంట్స్ అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఫ్లెక్సిబిలిటీ, రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ని బేస్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిజల్ట్ కెన్ బీ ఎన్ష్యూర్డ్ బై ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ డిటర్మినెంట్స్. సో ఈ యొక్క డిటర్మినెంట్స్ని పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందో చూసి ఇంప్రూవింగ్ చూసిన దాన్ని బేస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ యాజ్ రిజల్ట్ అంటాము. నెక్స్ట్ స్టాండర్డ్స్ మీన్స్ 3 ఉంటాయని చెప్పినాము. ఏవి? డైమెన్షన్, స్టాండర్డ్ అండ్ రివార్డ్స్. ఈ బిల్డింగ్ బ్లాక్ మోడల్ అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫిజర్డ్ అండ్ మూన్ అనే పర్సన్ డెవలప్ చేసినారు. సెకండ్ వచ్చేసి సర్వీస్ బిజినెస్కి వర్క్ అవుతుంది అండ్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి డైమెన్షన్, స్టాండర్డ్, రివార్డ్స్. సో డైమెన్షన్స్లో 6 ఏరియాస్ ఉంటాయి, 2 సెట్స్ ఉంటాయి, రిజల్ట్స్, డిటర్మినెంట్స్. నౌ స్టాండర్డ్ గురించి మాట్లాడతాం. డైమెన్షన్ అనేది క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్, స్టాండర్డ్స్ అనేది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ది అండ్ ఎస్టాబ్లిష్ ద స్టాండర్డ్ ఆర్ డిటర్మినింగ్ ద యాడిస్టిక్ లెవెల్. ఇక్కడ ఏం చేస్తామంటే స్టాండర్డ్స్ ఏమున్నాయి అండ్ యాడిస్టిక్స్ లెవెల్స్ ఏమున్నాయి వాటిని డిటర్మైన్ చేస్తాము. మోడల్ ఆల్సో సజెస్ట్ ద 3 ప్రాపర్టీస్. ఇక్కడ ఒక 3 ప్రాపర్టీస్ గురించి అది సజెషన్ చేస్తుంది విచ్ మస్ట్ బి ప్రొసెస్డ్ బై పర్ఫార్మెన్స్ మెజర్స్. దీస్ ప్రాపర్టీస్ ఆర్ ఒకటి ఓనర్షిప్, ఇంకోటి అచీవబిలిటీ అండ్ ఇంకోటి ఫెయిర్నెస్. ఈ 3 ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసేది స్టాండర్డ్. సో స్టాండర్డ్గా ఓనర్షిప్ ఉండాలి, అచీవబిలిటీ ఉండాలి అండ్ ఫెయిర్నెస్ కూడా ఉండాలి. అప్పుడే మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటాము. నెక్స్ట్ థర్డ్ది బిల్డింగ్ బ్లాక్ మోడల్లో థర్డ్ కాన్సెప్ట్ ఏమి అంటే రివార్డ్. సో 2 కాన్సెప్ట్, ఫస్ట్ది డైమెన్షన్, సెకండ్ది స్టాండర్డ్, థర్డ్ది వచ్చేసి రివార్డ్. స్టాండర్డ్లో 3 ప్రాపర్టీస్ గురించి చెప్పినాము. ఓనర్షిప్, అవైలబిలిటీ, ఫెయిర్నెస్ అండ్ రివార్డ్స్ అంటే ఏమి? ఎంకరేజ్ ద వర్క్ ఫోర్స్ so that they can achieve the standard established. Model also suggests 3 properties which were reward, third
ప్రాసెస్. సో డైమెన్షన్లో టూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాము, ఏది రిజల్ట్స్ అండ్ డిటర్మినెంట్స్ గురించి. స్టాండర్డ్లో 3 గురించి, ఓనర్షిప్, అచీవబిలిటీ, ఫెయిర్నెస్. రివార్డ్స్లో వచ్చేసి 3 ప్రాపర్టీస్ గురించి, క్లారిటీ, కంట్రోలబిలిటీ, మోటివేషన్. సో క్లారిటీ ఉండాలి, ఎవరికి ఎంప్లాయీకి రివార్డ్ వస్తుంది అనేది. కంట్రోలబిలిటీ ఉండాలి, అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి. అండ్ మోటివేషన్ కూడా ఉండాలి. ఈ రివార్డ్స్ ఎప్పుడైతే మనం ఇస్తుంటామో మన ఎంప్లాయీస్ మోటివేటెడ్ ఉంటారు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ థర్డ్ ఏం చెప్పినారు, ఎవల్యూషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని బిల్డింగ్ బ్లాక్ మోడల్లో చేయమన్నారు. అంటే బిల్డింగ్ బ్లాక్ మోడల్లో అంటే డైమెన్షన్స్, స్టాండర్డ్స్, రివార్డ్స్ని యూజ్ చేస్తూ మన ఎగ్జిస్టింగ్ బిజినెస్ని దానిలో ఫోకస్ చేయమన్నారు. అందులో ద ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అట్ PSLLP does not focus upon determinant specified by building block model. సో ఇది does not focus specified by ఏవైతే డిటర్మినెంట్, ఓనర్షిప్, స్టాండర్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవి చెప్పిందో వీటిపైన ఫోకస్ లేదు మన కంపెనీ. ఏది బిఎస్ఎల్ఎల్పి అనేది సర్వీస్ ఇండస్ట్రీనే. ఎందుకు, అకౌంటింగ్, ఆడిట్, ట్యాక్స్ కన్సల్టెన్సీ, అడ్వైజరీ బిజినెసెస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పినాము. నెక్స్ట్ ప్రైమ్ ఫేసి ఇట్ ఈస్, అంటే మనకి కాస్ట్ సెంటర్ ఏ సెంటర్కి వాళ్ళ రెస్పాన్సిబుల్ పర్సన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేది, ఆర్ డివిజనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ని డీసెంట్రలైజ్ చూసుకునేది. నెక్స్ట్ యాక్చువల్స్ని స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుని ఇవన్నీ వాళ్ళు చేయడం లేదు. నెక్స్ట్ prima facie it is apparent from the performance matrix used by partners in their monthly meeting that performance is evaluated based upon financial performance only. Let's evaluate existing performance management system further. సో ఏమని ఫర్దర్ చూడాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పినాము, 3 చెప్పినాము, డైమెన్షన్, స్టాండర్డ్, రివార్డ్, సిస్టమ్. సో ఇందులో డైమెన్షన్స్లో ఫస్ట్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అట్ బిఎస్ఎల్ఎల్పి ఈజ్ అలౌవింగ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ ఇన్ రిఫరెన్స్ టు. డైమెన్షన్స్లో 2 బేస్ చేసుకోవాలి, ఏవి, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని అండ్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్ని చూడాలి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ఏమి, ఇట్ మెజర్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ చేంజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఓవర్ ప్రీవియస్ ఇయర్. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే మీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, మీ యొక్క నెట్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మీ యొక్క నెట్ ప్రాఫిట్ వస్తుంది బేస్డ్ ఆన్ మీ యొక్క రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అని తెలియజేసేది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్లో వచ్చేసి రెవెన్యూ ఆఫ్ బిఎస్ఎల్ఎల్పి కెన్ బి కంపేర్డ్ విత్ ఇండస్ట్రీ రెవెన్యూ. మనకి ఇండస్ట్రియల్ రెవెన్యూ కూడా ప్రొవైడ్ చేసినారు. సో ఇండస్ట్రీ రెవెన్యూతో కంపేర్ చేసుకోవాలి అండ్ సిగ్మెంట్ వైజ్గా కంపేర్ చేసుకోవాలి. అంటే అకౌంటింగ్ ఇండస్ట్రీతోని, ఆడిట్ ఇండస్ట్రీతోని, ట్యాక్స్ కన్సల్టెన్సీ ఇండస్ట్రీతోని, బిజినెస్ అడ్వైజరీతోని కంపేర్ చేసుకోవాలి. ఇది డైమెన్షన్స్ చెప్పేది. నెక్స్ట్ ద మ్యాట్రిక్స్ used by existing performance management system does not contain any major information from which performance level of determinants can be measured, but recently at BSLLP customer rating is used which can be taken as KPI for quality of services. So key performance indicators ఏదైతే మనం రేటింగ్ ప్రొవైడ్ చేయాలని చెప్పినామో, రేటింగ్ అంటే 5 స్టార్ ఇస్తున్నారా, 4 స్టార్ ఇస్తున్నారా, 1 స్టార్ ఇస్తుంటే యావరేజ్గా పర్ఫామ్ చేస్తున్నామని తెలుస్తుంది. సో ఇట్ ఈస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అండ్ ఇక్కడ మేజర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిటర్మినెంట్స్ అయిపోయింది. నౌ డిటర్మినెంట్స్లో ఏం చెప్పినాము, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్, ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ని మనం కన్సిడర్ చేయాలి, వాటి యొక్క రిజల్ట్స్ అని చెప్పినాము. తర్వాత కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్కి సంబంధించి ఒక 5 స్టార్ రేటింగ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాని గురించి చెప్పినాము. నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఏం చెప్తారంటే ప్రజెంట్లీ ఇట్ సీమ్స్ బిఎస్ఎల్ఎల్పి హీస్ మెజరింగ్ సిగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ అగెన్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ బేస్డ్ అపాన్ రెవెన్యూ. అపార్ట్ ఫ్రమ్ మెజరింగ్ నెట్ ప్రాఫిట్ అండ్ గ్రోత్, ఓనర్షిప్ అంటే ఇక్కడ మనం ఏమేమి చూడాలంటే వాటి యొక్క ఓనర్షిప్ అండ్ అచీవబిలిటీ అండ్ ఫెయిర్నెస్ చూడాలి. సో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఓనర్షిప్ అనే వాళ్ళు స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి, ఆర్ వాళ్ళు ఎంతవరకు అచీవ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు ఫెయిర్నెస్ ఉన్నారు అనేది తెలియాలి. Presently, it seems BSLLP is measuring segment-wise performance against performance of industry based upon revenue, apart from measuring net profit and growth. So, only net profit and growth
మెజరింగ్ చేసే బదులు ఓనర్షిప్. సిన్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఈజ్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ అబోవ్. ఎన్స్ అంటే ఏ అకౌంటింగ్కి ఎవరు ఓనరు అండ్ ఆడిటింగ్కి ఎవరు ఓనరు, ట్యాక్స్ కన్సల్టెన్సీకి ఎవరు ఓనరు, ఇట్లా రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు బైఫర్గేషన్ చేయలేదు. సో బైఫర్గేషన్ చేస్తే మనకి ప్రాపర్గా ఉంటుంది. ఎన్స్ ఓనర్షిప్ ఆఫ్ ఈచ్ ఆఫ్ డైమెన్షన్ స్టేటెడ్ అబోవ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్ సిస్టంలో ఓనర్షిప్ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. నెక్స్ట్ అచీవబిలిటీ అండ్ ఫేర్నెస్. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అచీవబిలిటీ of standard established and fairness of same, presently it seems PSLLP is measuring segment-wise performance against performance of industry, whereas measurement net profit and growth against standard ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నల్లీ. సో అది కంపారిజన్ చేస్తుంది. ఆల్రెడీ మనకి కంపేర్ చేస్తున్నందుకే మనకి రెవెన్యూస్ని అండ్ అకౌంటింగ్ ఇండస్ట్రీ వైడ్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ రివార్డ్ సిస్టమ్. రివార్డ్ సిస్టమ్ ఏం చెప్తుంది? Also non-partners at BSLLP are getting variable components. సో రివార్డ్స్, సో ఎవరెవరికి రివార్డ్స్ వస్తున్నాయి? పార్ట్నర్స్కి వస్తున్నాయని చెప్పినాము, నాన్ పార్ట్నర్స్కి కూడా వస్తున్నాయని చెప్పినాము క్వశ్చన్లో. సో ఇక్కడ నాన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ పార్ట్నర్స్ కూడా వేరియబుల్లో వస్తాయి అండ్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్లో అట్లా వస్తుంటాయి. దట్ రెవెన్యూ ఆర్ రివార్డ్ బేస్డ్ ఆన్ అపాన్ దేర్ రేటింగ్ బై ఇమీడియట్ బాస్ అండ్ పియర్స్. ఇమీడియట్ బాస్ అండ్ పియర్స్. పియర్ మీన్స్ ఈక్వల్ పర్సన్స్. బట్ ద క్రైటీరియా ఆఫ్ రేటింగ్ ఈజ్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ weight ఈజ్ ఆల్సో నాట్ మెన్షన్డ్ ఫర్ బాస్ రేటింగ్ అండ్ రేటింగ్ బై పియర్. మనకి ఎట్లా ప్రాపర్గా చేయాలి అనేది, అంటే రేటింగ్ ఎట్లా చేయాలి అనేది ప్రాపర్గా లేదు. బట్ మనమేమో రెమ్యునరేషన్ అనేది బేస్డ్ ఆన్ వేరియబుల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో విచ్ దే కెన్ నాట్ కంట్రోల్, దే మే డిమోటివేటెడ్. ఎవరైతే పర్సన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తుంటారో ఆ పర్సన్స్ ఎవరైతే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటుంటారో అండ్ ఇన్ ద గివెన్ కేస్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ప్రాఫిట్ ఆఫ్ రెస్పెక్టివ్ డివిజన్ ఆర్ ఎంటిటీ హ్యాజ్ ఎ హోల్. సో ఆ ఫిక్స్డ్ రెవెన్యూ అనేది ఏ దానిపైన ఇస్తారనేది కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదు. సో అబ్వియస్లీ ఈ పార్ట్నర్ ఆర్ గెట్టింగ్ రివార్డ్ బేస్డ్ అపాన్ మెజర్ విచ్ కెన్ నాట్ కంట్రోల్, దే మే బి డిమోటివేటెడ్. సో వాళ్ళు కంట్రోల్ లేని దానిపైన బేస్ చేసుకొని మీరు రెవెన్యూస్ని బేస్ చేస్తుంటే, అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అవడం వల్ల వాళ్ళ చేతిలో ఏముండదు, వాళ్ళ కంట్రోల్ ఏముండదు. వాళ్ళ కంట్రోల్లో లేని వాటికి వాళ్ళు రెమ్యునరేషన్ రాకుంటే వాళ్ళు డిమోటివేట్ అవుతారు. సో మన యొక్క పర్సన్స్, మన యొక్క పార్ట్నర్స్, మన యొక్క పియర్స్, మన యొక్క ఎంప్లాయీస్ డిమోటివేట్ కాకుండా చూసుకోవాలి ఎప్పటికీ అప్పుడు. సో ఎప్పుడైతే డిమోటివేట్ అవుతో దే మే ఆర్ నాట్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోరు అండ్ దే విల్ గో విత్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్ డివిజన్ బికాస్ దే ఆర్ ఆల్సో గెట్టింగ్ రీజనబుల్ అమౌంట్స్ హ్యాస్ షేర్ ఇన్ ప్రాఫిట్ బట్ డ్యూ టు బెటర్ పర్ఫార్మెన్స్ బై అదర్ డిపార్ట్మెంట్స్. నౌ advice to improve the performance management system. First and foremost, improvement will be consideration of all the dimensions of performance as per building block, ensuring that all the critical success factors for performance should be measured. So ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది కన్సిడరేషన్ ఆఫ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాజ్ పర్ బిల్డింగ్ బ్లాక్, ensuring that all critical success factors for performance should be measured, and this will help BSLLP considering the importance of flexibility, resource utilization and innovations. BSLLP అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, రీసోర్స్ యూటిలైజేషన్ ఉండాలి, ఇన్నోవేషన్గా ఉండాలి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ ఫ్రమ్ డెలివరీ ఆఫ్ సర్వీస్, మేనర్ అండ్ టైమింగ్ ఆఫ్ డెలివరీ. సో ఈ మనం ఏవేవి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తే ఫస్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అనేది డైమెన్షన్ పర్ఫార్మెన్స్ యాజ్ పర్ బిల్డింగ్ బ్లాక్ మోడల్ అండ్ ఆల్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి డెలివరీ ఆఫ్ సర్వీస్. ఆ డెలివరీ ఆఫ్ సర్వీస్ అనేది విత్ ఇన్ టైంలో డెలివరీ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ సిన్స్ ఈ ద స్టాఫ్ కీ రిసోర్సెస్ అట్ BSLLP, hence essential it is to ensure optimum and effective resource utilization. In order to measure the productivity of the staff are hourly charged as percentage to total available hours or hourly paid computed. స్టాఫ్కి ఏదైతే అమౌంట్స్ పే చేస్తున్నామో, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారో ఆ అవర్స్ ఎఫెక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్ని చేసుకోవాలి. అంటే ప్రాపర్గా వర్క్ చేస్తున్న దానికి అమౌంట్స్ పే చేయాలి, వర్క్ చేయని దానికి అమౌంట్స్ ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు దే విల్ మోటివేట్, దే విల్ వర్క్ మోర్ అండ్ దే విల్ గెట్ ద అమౌంట్స్. నెక్స్ట్ దిస్ రేషియో విల్ ఆల్సో సిగ్నిఫై ద పీక్ అండ్ ఆఫ్ పీరియడ్. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి పీక్స్ అండ్ ఆఫ్ పీరియడ్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్సో సచ్ స్కోప్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈజ్ నాట్ మచ్ అవైలబుల్ ఇన్ అకౌంటింగ్ ఫామ్. అంటే అకౌంటింగ్ ఫామ్లో ఇన్నోవేషన్స్ అనేది ఏమీ ఉండవు. జస్ట్
జస్ట్ స్టాటికే ఉంటుంది మొత్తం. But still use of IT tools can improve the utility for client. Moreover, innovation can be seen as offering new range and category of service. Further, while identifying the parameters for evaluating performance, the building block model will help to set the standards against which performance is needed to be measured. Such standard should be achievable and fair, which should encourage the motivation among staff. Such standard may be financial కావచ్చు అండ్ నాన్ ఫైనాన్షియల్ కావచ్చు. బిల్డింగ్ మోడల్ విల్ నాట్ ఓన్లీ సెట్ ద ఫేర్ స్టాండర్డ్. బిల్డింగ్ మోడల్ అనేది ఓన్లీ ఈ స్టాండర్డ్స్ని సెట్ చేయడమే కాదు, బట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రివార్డ్స్. ఇది పారామీటర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఏదైతే స్టాఫ్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటుంది. పారామీటర్స్ నీడ్ టు బి మెథడ్. ఈ స్టాండర్డ్ మోటివేట్, ఈ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తుంది. ఫైనాన్షియల్గా అండ్ నాన్ ఫైనాన్షియల్గా స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది. సో బిల్డింగ్ బ్లాక్ మోడల్ విల్ నాట్ ఓన్లీ సెట్ ఫేర్ స్టాండర్డ్స్ బట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ మెకానిజం హౌ సచ్ స్టాండర్డ్ షుడ్ బి ఎస్టాబ్లిష్. సో స్టాండర్డ్స్ని సెట్ చేయడమే కాదు, స్టాండర్డ్స్ని ఎట్లా సెట్ చేయాలనేది కూడా మనకి చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బిల్డింగ్ బ్లాక్ మోడల్ వల్ల రివార్డ్ సిస్టమ్ని ఎట్లా రివ్యూ చేయాలనేది హెల్ప్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఎవరైతే నాన్ పార్ట్నర్ స్టాఫ్ ఉంటారో వాళ్ళని మోటివేట్ చేస్తుంది. అండ్ పార్ట్నర్స్ అట్ SBLLP వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుంది. రివార్డ్ షుడ్ బి బేస్డ్ అపాన్ దిస్ క్రైటీరియా ఫర్ విచ్ వర్కర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ హ్యాస్ కంట్రోల్. సో పార్ట్నర్స్ అట్ SBLLP మస్ట్ గెట్ ద షేర్ ఇన్ డివిజనల్ ప్రాఫిటబిలిటీ అండ్ నాన్ పార్ట్నర్ వర్కర్ మస్ట్ గెట్ ద వేరియబుల్ బేస్డ్ అపాన్ దేర్ ప్రొడక్టివిటీ. సో ఈ మెజర్ అనేది ఎట్లుంటుందంటే టోటల్గా 360 degreesలో చూస్తుంది ఈ బిల్డింగ్ బ్లాక్ మోడల్ అనేది.